వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డెవలపర్ టూల్స్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. సో మన డెవలపర్ టూల్స్ని ఓపెన్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ మీకు షార్ట్ కట్ ఫామ్లో ఎలా ఓపెన్ చేయాలి అనేది చెప్తాను. సో నేను ఇక్కడ విండోస్ అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి, సో నాకు విండోస్లో Ctrl+Shift+J ప్రెస్ చేస్తే నాకు డెవలపర్ టూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇది విండోస్లో షార్ట్ కట్. సో అదే మీరు మ్యాక్ యూస్ చేస్తుంటే మీరు డైరెక్ట్గా జే ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా డెవలపర్ టూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇది ఒక ఆప్షన్ అండి. సో నెక్స్ట్ ఆప్షన్, ఇక్కడ బ్రౌజర్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు లాస్ట్ ఆప్షన్ ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ కన్సోల్, సో ఇక్కడ ఎలిమెంట్స్ అండ్ కన్సోల్ అండ్ అదర్ డెవలపర్ టూల్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ ఆప్షన్, మీకు ఇక్కడ లాస్ట్లో 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసినప్పుడు బ్రౌజర్లో టాప్లో రైట్ కార్నర్ మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ మోర్ టూల్స్ అని ఉంటుంది. మోర్ టూల్స్లోకి వెళ్తే లాస్ట్ ఆప్షన్ డెవలపర్ టూల్స్ అని మీకు కనిపిస్తుంది. అది క్లిక్ చేశారంటే మీకు డెవలపర్ టూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి, డైరెక్ట్గా కన్సోల్లోకి వెళ్తుంది. సో ఇలా మనం డెవలపర్ టూల్స్ అనేవి యూస్ చేస్తాము. సో జావా స్క్రిప్ట్కి కన్సోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా లేకపోతే ఏదైనా అవుట్పుట్ని చూడాలనుకున్నా ఈ కన్సోల్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మనం డెవలపర్ టూల్స్ని ఎంత బాగా అయితే యూజ్ చేస్తామో మన డెవలప్మెంట్ అనేది అంత చేయొచ్చండి. సో ఇలా డెవలపర్ టూల్స్ని మనం ఓపెన్ చేయడం ఇలా 3 వేస్లో ఓపెన్ చేస్తాము. సో మనం ఇక్కడ కన్సోల్లో మనం క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 40+50 అని ఇస్తే మీకు ఇక్కడ వాల్యూ అనేది కనిపిస్తుంది 90. సో -10 అని ఇచ్చినప్పుడు 80. ఇలా క్యాలిక్యులేషన్స్ అనేవి కూడా ఇక్కడే చేసుకోవచ్చు. అండ్ మనకి ఏదైనా అవుట్పుట్ కావాలి, ఏదైనా కమాండ్ ఇస్తే అవుట్పుట్ కూడా ఇక్కడే చూపిస్తుంది. సో నేను ఇక్కడ అలర్ట్ కమాండ్ని యూజ్ చేస్తున్నాను. సో అలర్ట్లో నేను ఒక మెసేజ్ని టైప్ చేస్తున్నాను. సపోజ్ హలో జావా స్క్రిప్ట్. సో నేను హలో జావా స్క్రిప్ట్ అని ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు అలర్ట్ బాక్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు ఏదైనా కమాండ్ ఇచ్చినప్పుడు మీకు దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మీకు బ్రౌజర్లో వస్తుంది. సో ఇది కన్సోల్లో మనం ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇది అండి, 3 వేస్లో యూజ్ చేస్తాము. 3 వేస్లో ఓపెన్ చేసుకోగలం మనం డెవలపర్ టూల్స్ అనేవి. అండ్ ఇలా మన అవుట్పుట్స్ కూడా కన్సోల్లో మనం చూసుకోవచ్చు. సో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీరు జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.